మనం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి అన్ని రకాలుగా మనం సాయపడాలి. జెండా మోసినప్పుడు అది ఏ జెండా అని కాదు. మనం ఒక జెండా మోసినప్పుడు ఆ జెండాకి మనం పరిమితం అవ్వాలి. మన కుటుంబం కావాలి, మన స్నేహితులు, మన బంధువులు కావాలి. ఊసరవిళ్ళ పార్టీలు మార్చి రంగులేసుకొని గోడకేసిన పెయింట్ లాగా, మొండగట్టిన సొమ్ములాగా ఏదో చేతనం చెప్తారు కదా పొడుపు కథలో. గోడకేసిన సున్నం మొండగట్టిన సొమ్ము తిరిగిరాదని. అటువంటి కాకమ్మ కథలు కాదు, కష్టపడాలి. మనం దాటన నిమ్మల రామానాయుడు గారి పాలకుల్లో 3 తరాలు ఎన్నుకున్న విజయంతో ముందుకెళ్ళే సింహం. అటువంటి లెజెండ్ గురించి మాట్లాడాలి. ఒక కాటన్ ద్వారా గురించి ఎలా చెప్పుకుంటామో అలాగే నిమ్మల రామానాయుడు గారి గురించి అలా చెప్పుకోవాలి. ఒక పాలకోళ్ళే కాదు, ఈస్ట్ వెస్ట్ అనేది కాదు, ఆయనకి ఎక్కడికి వెళ్ళినా సరే సమార ఢంకా మోగించాలి, సమర దండోరా వాయించాలి. అంటే ఒక పెద్ద నవక సముద్రంలో నడిపే వాళ్ళు ఎంత కష్టపడతారో మన దాటర నిమ్మల రామానాయుడు కూడా అంతే కష్టం. అది చేన బాడ మట్ట అని ఏమి తేడా లేదు. ఆయన ఎక్కడైతే భోజనం చేస్తాడో ఎక్కడైతే పడుకుంటాడో తెలియదు, కానీ అసెంబ్లీలో కనపడితే ఇలా శ్మశానంలో కనపడతాడు, రేపొద్దున్న మళ్ళీ చేలో కనపడతారు, నీటిలో కనపడతారు, బోధులో కనపడతారు, కుక్కులేని కాడి నుంచి చెరువు కొట్టి కాడి నుంచి మొత్తం వీధిలో కనపడతారు. అటువంటి వ్యక్తిని ఎన్నిసార్లు వేయించుకున్నా తప్పలేదు. ఎంతమంది అయినా సరే గుండెల్లో పచ్చబొట్టి వేయించుకొని ఆయన ఫోటో ఒక క్యాలెండరీగా ఇంట్లో పట్టుకొని పూజించినా తప్పలేదు. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, ఇలా పిల్లలకి సైకిల్ ఇప్పడం, లేకపోతే అమ్మఒడి కాడి నుంచి ఏదైనా సరే ఆయన మించిన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టరే కానీ, కలెక్టర్ కానీ ఎవరైనా సరే మనం ఒక తల్లిదండ్రులను భావించి ముందు దాటన నిమ్మల రామానాయుడు గారిని ముందుగా తలుచుకొని ముందుకు వెళ్దాం అందరం. మన ఆంధ్రప్రదేశ్లో మనం చేసుకున్న పుణ్య బలం కర్మ ఏదైనా ఉందంటే దాటన నిమ్మల రామానాయుడు గారు పుణ్యం అంటే పాలకొల్లు డెవలప్మెంట్ అయింది. వాస్తవం, నిజం, సత్యం. వాసు అన్నాడా వారు వన్ సైడే. రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. జై కాడం ద్వారా, జై నిమ్మల, జై పవన్, జై నరేంద్ర మౌళి.